వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, IUI, IVF, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ ప్రాధాన్యత ప్రాజెక్టులపై ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, కడ కమిషనర్ రామసుందర్ రెడ్డి, ENCM వెంకటేశ్వరరావు, పోలవరం సిఈ నరసింహమూర్తి తదితరులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. మళ్ళీ రివ్యూ మీటింగ్ దాకా ఆగలేదు. ఎంత అవుతుంది రాశాను కూడా లేదు అవుతుంది. అది సపోర్ట్ చేయాలి. వాళ్ళకి 035 ఇచ్చే మళ్ళీ రివ్యూ మీటింగ్ దాకా ఆగలేదు. తర్వాత ఎంత అవుతుంది రాశాను కూడా లేదు అవుతుంది. అది సపోర్ట్ చేయాలి. వాళ్ళకి 035 ఇచ్చే మళ్ళీ రివ్యూ మీటింగ్ దాకా ఆగలేదు. తర్వాత ఎంత అవుతుంది రాశాను కూడా లేదు అవుతుంది. అది సపోర్ట్ చేయాలి. వాళ్ళకి 035 ఇచ్చే పాలకొల్లు మండలం రెవెన్యూ ఆఫీస్ నందు MRO దుర్గా కిషోర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రతి గ్రామంలో ఉన్న రైతులు గమనించి కళ్ళలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, అలాగే తుఫాను ప్రభావం పోయే వరకు వరి కోతలు కోయవద్దని సూచించారు. ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా స్థానిక VROలకి, వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ 4 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కోతలు కోయకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కోతలు కోసి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మరి వెంటనే ఒబ్బిడిపరుచుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు మన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేసి మిల్లులకు పంపించాలి. దీనికి కోసం అని చెప్పి మనం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మాయిశ్చర్ విషయంలో కానీ, గన్నీ బ్యాగ్స్ విషయంలో కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ, హమాలీలు కానీ ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక తప్పనిసరిగా తహసీల్దార్ కార్యాలయంలో కానీ, అగ్రికల్చర్ వారి కార్యాలయంలో కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో అయితే VRO లేదా VALకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కస్టోడియన్ ఆఫీసర్స్, మిల్స్ దగ్గర ఉండేటటువంటి కస్టోడియన్ ఆఫీసర్స్ అంటే VROs ఉంటారు, కస్టోడియన్ ఆఫీసర్స్గా, వారికి కానీ తెలియజేయాలి. అదేవిధంగా రైతులు ఇమ్మీడియట్గా ఎక్కడైతే కళ్ళాలు ఉన్నాయో అవన్నీ కూడా లిఫ్ట్ చేసుకోవాలి, తొందరపడాలి. ఎందుకంటే వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణం కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. సో రైతులందరూ కూడా ఒబ్బిడి చేసుకొని వెంటనే ఎటువంటి ప్రాబ్లం లేకుండా
కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని లిఫ్ట్ చేసుకోవాలి. ఈ 4 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా కోతలు కోయడానికి మరి వీలు లేదు. ఎందుకంటే మనకి వెంటనే మిల్లుకి వెళ్ళే పరిస్థితి ఉండదు కోసిన వెంటనే. కాబట్టి దయచేసి రైతులందరూ ఈ విషయాన్ని గమనించి శ్రద్ధ తీసుకుంటారని రెవెన్యూ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున సంయుక్తంగా ఈ ప్రకటనని విడుదల చేస్తుంది. మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అన్ని సామూహిక వర్గాలకు ఆర్థిక సాయం అందించడం పలువురికి మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అన్ని సామాజిక వర్గాలకు ఆర్థిక సాయం అందించడం పలువురికి ఆదర్శనీయమైందని టీడీపీ నాయకులు పీతల శ్రీను తెలిపారు. వాయిస్ 3 పాలకొల్లు మండలం అగరుత్తిపాలెం చర్చి నిర్మాణానికి ఫౌండేషన్ ద్వారా 25 బస్తాల సిమెంట్ను అందించి ఆ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మన సంఘటనలో అడిగారు, అప్పుడు నేను తప్పకుండా 25 బస్తా సిమెంట్ పంపిస్తామని, కానీ 25 కాదు, దేవుడి ప్రేమ చేత మనకు ఈరోజు 30 బస్తా సిమెంట్ బస్తా పంపించారు. అది చర్చ్ కోసం వాడుకున్నట్టు దేవుడు మీద చూపించిన ప్రేమ ఇలా ఇప్పుడు వారి విధులాడి పట్ల, ఇల్లు లేని వారి పట్ల, ప్రతి సంఘములు ప్రతి గ్రామంలో ఇంటిలాగా మంచి మంచి కార్యం చేస్తున్నారు. మంత్రి గారికి ఇంకా మంచి ఆరోగ్యము, మంచి దీవెనలు దయచేసినట్లుగా అందరూ ఆశిస్తున్నారు. చాలా దిక్కులు, చాలా ప్రాంతములు ఇలాంటి మంచి కార్యం సక్రియ చేయుటకు దాతను ఇంకా బలపరిచినట్లుగా ఇవి మనకు చేసిన మేలు ఉపకారం మర్చిపోకుండా కనుకుడి మనం అందరూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసిన వారిగా తాను సేవా పరిచర్యలు, పదవీలు ఇంకా ఉన్నతమైన స్థానాలు నడిపించినట్లుగా అనేకలకు మేలు కలిగినట్లుగా ఇంకా మన సంఘములకు చేసిన ఈ కార్యం బట్టి ప్రత్యేక వందనాలు చెప్పిస్తున్నారు. వారు చేసిన సేవా పరిచర్యకు కృతజ్ఞత అర్హుడుగా ఉన్నాడు. ఇలాంటి కార్యములు చేసినందుకు ప్రత్యేక వందనాలు. ఈరోజు రామానాయుడు గారు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలతోటి ఈ యొక్క ధర్మారావు ఫౌండేషన్ అని పెట్టి ఈరోజు సమాజంలో చూస్తున్నాం, ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నా, వారు ఎవరైనా అగ్నికి ఆహుతి అయ్యి సర్వస్వం కోల్పోయిన వారికి కానివ్వండి, అలాగే ఎవరైనా చనిపోతే దూరాల ప్రాంతం నుంచి రావడానికి ఇబ్బంది అయితే వారికి ఆ పేజర్ బాక్స్ సప్లై చేయడం కానివ్వండి, అదేవిధంగా టౌన్కి అయితే ఒక కైలాస రథం కానీ, అలాగే టౌన్లో చాలామంది ఇబ్బంది పడుతుంటే వారికి వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ ఇవ్వడం కానీ, అలాగే ఇక్కడ చర్చిలు కట్టుకుంటున్నా, అలాగే చర్చిలు కట్టుకుంటుంటే వారికి సిమెంట్ బస్తాలు, అలాగే ఇల్లు కట్టుకుంటుంటే వారికి సిమెంట్ బస్తాలు, ఇలాగ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఈ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా 2005 నుంచి కూడా నిర్విరామంగా చేస్తున్నటువంటి మన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి సేవలు ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్న టౌన్లో కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అర్ధకట్ల ఈ గ్రామంలో కొమ్ములో మన పాస్టర్ గారి ద్వారా ఆ రోజు మనం ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు రామానాయుడు గారు ఇలాగా ఈ సంఘాలు అందరూ కూడా అడిగితే ఈ చర్చి వారికి నేను సిమెంట్ బస్తాలు ఇస్తాను నిన్న అన్న విధంగా మాట ప్రకారంగా ఈరోజు ఈ సిమెంట్ బస్తాలు అందించడం జరిగింది. 30 సిమెంట్ బస్తాలు కూడా వారికి, అలాగే రామానాయుడు గారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన అనేకమైనటువంటి ఉన్నత పదవులు మంచి ఆయురారోగ్యాలు ఆ యేసు ప్రభు గారు అందించాలని కోరుకుంటూ సెలవు. పాలకొల్లు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో అనేక మంది పేద మహిళలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారని గమనించి కాస్మో స్పోర్ట్స్ కల్చరల్ క్లబ్ క్షత్రియ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీన క్షత్రియ కళ్యాణ మండపంలో మెగా క్యాన్సర్ రైతు శిబిరం ఏర్పాటు చేసినట్లు కాస్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ KSPN వర్మ, DTDC బాబు, చెరుకూరు సూరిబాబు, అల్లూరి వంశీకృష్ణ, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. కుర్చీలకు గెట్టండి బాబు కుర్చీలకు గెట్టండి. మరి ఈరోజు ఏదైతే కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరి క్షత్రియ సంక్షేమ పరిషత్ కలిసి ఏదైతే మెగా ఉచిత వైద్య శిబిరం రేపు 1వ తారీఖున ఏదైతే ప్రారంభిస్తున్నామో దానికి ముందుగా పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసిన క్షత్రియ కళ్యాణ మండపం నుంచి వైస్ ప్రెసిడెంట్ సూరిబాబు గారికి, సెక్రటరీ వర్మ గారికి, అలాగే కాస్మో వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రాజు గారికి, అలాగే దీనికి సంబంధించిన ఏదైతే మెగా వైద్య శిబిరం కన్వీనర్ ఎవరున్నారో DTDC బాబు గారికి, అలాగే
దానికి సంబంధించి వైద్య బృందంలో మెయిన్గా ఎవరైతే మన అల్లూరు వంశీకృష్ణ గారు అలాగే ప్రియాంక వర్మ గారు ఈరోజు ఇక్కడ ఇచ్చేసినందుకు ముందుగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు గత 24 సంవత్సరాల నుంచి ఈ కాస్మో సంస్థ క్షత్రియ సంక్షేమ పరిషత్కు అనుబంధ సంస్థగా ఉండి అనేక కార్యక్రమాలు అక్కడ క్షత్రియ సంక్షేమ పరిషత్తు సేవా కార్యక్రమాలు చేస్తే ఇక్కడ అనేక స్పోర్ట్స్లో అనేక రకాల 24 సంవత్సరాల నుంచి అనేక నేషనల్ టోర్నమెంట్లు, స్టేట్ టోర్నమెంట్లు, అలాగే ఎంతోమంది విద్యార్థుల్ని ఇవాళ నేషనల్ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత కాస్మోకు ఉంది. కానీ ఇంకా మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి మరి ఏదైతే ఒక మెగా వైద్య శిబిరం ప్రారంభించాలని చెప్పి టీటీడీసీ బాబు గారు గతంలో మమ్మల్ని కోరటం, ఆ తర్వాత మేము ఒక మీటింగ్ వేసుకుని మా కార్యవర్గ సమావేశంలో మరి ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే రేపు 1వ తారీఖుని క్షత్రియ సంక్షేమ పరిషత్తు మరి అక్కడ వారి సమక్షంలో ఈ మెగా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈరోజు చాలామంది నిరుపేదలు మరి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న సమయంలో గవర్నమెంట్ అనేక విధాలుగా సహకరించినప్పటికీ ఇంకా అనేక మంది మరి నిరుపేదలు ఇలా అందులో మెయిన్గా క్యాన్సర్కి సంబంధించింది వాళ్ళు మరి అంత కాస్ట్లీ పరీక్షలు చేయించుకోవడానికి ఇలా వాళ్ళు సమయం కేటాయించలేక ఆర్థికంగా స్తోమత సహకరించక ఎంతోమంది వాళ్ళు ఇళ్ల బాటనే వాళ్ళు ఈ యొక్క క్యాన్సర్కి బారిన పడే అనేక మంది చనిపోతున్నారు. దాని మీద ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించి ఎవరైనా ఈ నియోజకవర్గ స్థాయిలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరి ఒక ఇలాంటి కార్యక్రమం చేపడితే చాలామందికి ఇది ఉపయోగపడుతుంది, వాళ్ళందరికీ మనం సేవ చేసినట్టుగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ సభకు ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈనాడు మన కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి అలాగే క్షత్రియ సేవా సమితి నుంచి కూడా ఒక గొప్ప అవకాశం మన ప్రజలకు ఇస్తున్నాం. ఆదివారం 1వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. దాంట్లో మేజర్గా క్యాన్సర్ నిర్ధారణ గురించి, అలాగే స్కిన్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఆర్థోపెడిక్ సర్జన్ సోమరాజు గారు ప్రత్యేకంగా పిల్లలకి సంబంధించిన ఎముకలు అలాగే మిగతా ఎముకల సంగతి కూడా ఆయన చూసి వాటి గురించి కూడా వైద్యం చేయడం జరుగుతుంది. యూరాలజిస్ట్ గౌతమ్ ఆయన మంచి క్యాన్సర్ యూరాల్ సర్జన్, అతను వైజాగ్ నుంచి వస్తున్నారు. వారు అలాగే న్యూరోఫిజిషియన్ ఒక ఆయన, వీరందరూ కలిసి చాలా చక్కటి గొప్ప శిబిరాన్ని ఇక్కడ నిర్వర్తించడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ యొక్క కార్యక్రమాలు కాస్మోస్ కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి క్షత్రియ సంక్షేమ పరిషత్ నుంచి మేము ఎప్పుడూ నిర్వర్తించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా దీన్ని మనం చేయటం, దానికి ఎంతో సహకరిస్తూ చక్కగా ముందుకు వచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచిన డాక్టర్ ఇక్కడ ఇప్పుడు దాకా స్పోర్ట్స్ విషయంలో బాగా చాలా షటిల్ ప్లేయర్స్ అందించినటువంటి సంస్థ కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. అలాగే క్షత్రియ సంక్షేమ పరిషత్తు చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ రోజున బాగా ఇది కాస్ట్లీ కాబట్టి దీన్ని ముందుకొచ్చిన గాంధీ భవన్ గారికి అలాగే క్షత్రియ సంక్షేమ పరిషత్ సూరిబాబు గారికి, వర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్యాన్సర్ది అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ మొదటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా అల్లుడు గారైనటువంటి వంశీకృష్ణ, మా పాప ప్రియాంక వర్మ ఇద్దరు కూడా ఫ్రీ క్యాంపులు ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్ణయించాలి ప్రతి చూడడానికి ఉద్దేశంతో వాళ్ళ ఫాదర్ అయినటువంటి రాఘవరావు చారిటబుల్ ద్వారా కూడా మిగిలిన క్యాంపులు నిర్వహించాలని ముందుగా ది కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే క్షత్రియ సంక్షేమ పరిషత్ ద్వారా చేయడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. 2 సంస్థలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మిగిలిన విషయాలని చెప్పారు కాబట్టి ఏదో తెల్లపూడి నుంచి ఒక బస్సు బయలుదేరి తెల్లపూడి, కంచిక్కాల, బల్లిపాడు, లంకలకోడేరు, బగ్గేశ్వరం ఎక్కించుకు వస్తుంది ఒక బస్సు. రెండో బస్సు మన కాపవరం నుంచి కాపవరం, అలాగే మన లంకలకోడేరు, వాలమర్రు ద్వారా ఇలా వడ్లవనపాలెం ద్వారా ఒక బస్సు వస్తుంది. అలాగే కొండితివాడ, నెలమూరు, కొమ్మచిక్కాల ఒక బస్సు వస్తుంది. అలాగే జున్నూరు, వేడింగిపాలెం ఒక బస్సు వస్తుంది. అలాగే మట్టపర్రు, పెనుమదం ఒక బస్సు వస్తుంది. అలాగే ప్రత్యేకంగా పోడూరు నుంచి ఒక బస్సు రావడం జరుగుతుంది. అలాగే వద్దుబర్రు, అలాగే గుమ్మలూరు,
జరగబోయే డిసెంబర్ 1న జరగబోయే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్తో పాటు అందులో చర్మ వ్యాధులకు సంబంధించిన డాక్టర్ గారు డాక్టర్ ప్రియాంక వర్మ అండ్ వివిజే సోమరాజు గారు డాక్టర్ వివిజే సోమరాజు గారు ఎముకల డాక్టర్ గారు మరియు పెర్మెక్స్ గౌతమ్ కృష్ణ యూరాలజిస్ట్ విశాఖపట్నంలో యూరాలజిస్ట్ అంటే కిడ్నీకి సంబంధించిన డాక్టర్ గారు అండ్ డాక్టర్ ఉమేష్ బోనాల కెనడా నుంచి నరాల డాక్టర్ గారు కూడా వస్తున్నారండి. వీళ్ళందరూ కూడా ఈ క్యాన్సర్కి సంబంధించినదే కాకుండా ఇందులో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. పాలకొల్లు పట్టణంలోని బంగారువారి చెరువుగట్టును వేంచేసి ఉన్న మావురమ్మ ఆలయంలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన కనకమర్లపూడి చిన్న ఏర్పాటు చేసిన విందుతో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి తులసి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నేని గౌర్నాయుడు, రోజారమణి, పెచ్చేటి బాబు, జీవి, శంకరపు శ్రీను, గుడాల గోపి, ఎడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాసుడు మా శ్రీనివాసుడు. కార్తీక మరి ఈ రోజు ఆయన బర్త్డే కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తూ అమలగన్నమ్మ తల్లి శ్రీ 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 మావురమ్మ అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరు. మావురమ్మ తల్లి కార్తీక మాసం సందర్భంగా వాటంతా కలిపి ఒక కుటుంబంలా ఉండాలని చెప్పని కనమర్లపూడి చిన్న మన బంగారు చెరువుగట్టు క్యాటరింగ్ చేస్తాడు. తను ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాలుగా మావురమ్మవారి గుడి దగ్గర అందరం కలిపి చేసుకుంటే బాగుంటుందని చెప్పని తనే సొంతంగా ఒకటి తన పుట్టినరోజు, 2 వార్డు అందరికీ కూడా కార్తీక వన సమారాధన జరపాలని చెప్పని అమ్మవారి గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. మావురమ్మ తల్లి అంటే బాగా సత్యమైన తల్లి. మావురమ్మ తల్లికి జంతు బలులు కానీ అలాగే మాంసాహారం కానీ నైవేద్యాలు ఉండవు. సలిబిడి పానకాలతోనే అమ్మవారికి అందరూ పూజించుకోవడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ప్రజల యొక్క క్షేమాన్ని అలాగే
ప్రజల యొక్క కష్ట సుఖాలని కూడా కోరిన వెంటనే కోరికలు తీర్చే కొంగు బంగారు అయిన మావురమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే ఆ తల్లి గుడి దగ్గర చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పని అందరినీ కోరుకుంటూ, ఈ మావురమ్మ తల్లికి ప్రతి ఒక్కరూ కూడా మా ఏప్రిల్ నెలలో చైత్రమాస పౌర్ణమి రోజు జరిగే జాతరలోని అందరూ కూడా పాల్గొనడం. మొట్టమొదటిసారిగా అమ్మవారికి మల్లెపూల పూజ ఈ తల్లి దగ్గర నుంచే మొదలయ్యి ఈ రోజు అన్ని చోట్ల కూడా జరగడం జరుగుతుంది. ఈ తల్లి విశిష్టత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ఆ తల్లి ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెరువుగట్టిన వెలిసి ఉన్నటువంటి అమ్మలగన్నమ్మ శ్రీ మావురమ్మవారి యొక్క గుడి వద్ద కార్తీక మాస సందర్భంగా ఈ పర్వదినం రోజున మరి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేసి ఈ కార్తీక మాస సందర్భంగా ఇక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారి అందరికీ కూడా మరి వన సమారాధన లాగా అమ్మవారి గుడి దగ్గర సమారాధన ఏర్పాటు చేసినటువంటి మరి కనమర్లపూడి చిన్న దంపతులు. మరి ముఖ్యంగా ఏంటంటే చిన్నది ఇవాళ పుట్టినరోజు, ఆ పుట్టినరోజు సందర్భంగా మరి ఇలా నేను ఇక్కడ భోజనాలు అవి ఏర్పాటు చేయాలనుకుంటున్నానండి. మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా పిల్లల్ని అంటారు. బాబు మంత్రి గారు అయితే శనివారం నుంచి మరి సోమవారం దాకా ఆయన ఉంటారు. మరి ఈ రోజు ఉంటే తీసుకొస్తాను, లేకపోతే లేదన్నప్పటికి కూడా ఈ 27వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో తన పుట్టినరోజు కాబట్టి చేయాలని ఉద్దేశంతో ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం. అతనికి అమ్మవారంటే అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు. తన యొక్క సంపాదనలోంచి సింహభాగాన్ని అమ్మవారి కార్యక్రమాలకి, జాతరకి, మరి యొక్క భోజనాలకి, తర్వాత అమ్మవారికి కావాల్సినటువంటి ఏ కార్యక్రమానికైనా సరే భూరి విరాళం ఇవ్వడం. ఆ అమ్మవారు కూడా అతని కుటుంబాన్ని ఆశీర్వదించి అతన్ని నిరంతరంగా కాచి కాపాడి రక్షిస్తుంది. ఆయన ఆదాయం కూడా బాగా ఉంటుంది. అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపటమ్మ, మన బంగారు వారి చెరుగట్టు వేయించేసి ఉన్న శ్రీ 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 మావురమ్మ. శ్రీ మావురమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం కూడా కనమర్లపూడి వెంకన్న, నాగ వెంకట సత్యవతి దంపతులచే ప్రతి సంవత్సరం భారీ భూరి విరాళాలు ఇస్తూ అమ్మవారి జాతర కార్యక్రమం బాగా పంచుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం కార్తీక వన సమారాధన రోజున అమ్మ పిలుస్తుంది రా అనే ప్రోగ్రాం కనమర్లపూడి వెంకన్నచే ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి అతనే దీన్ని అమ్మ పిలుస్తుందిరా అనే ప్రోగ్రాం పెట్టారు. అలాగే ఈ సంవత్సరం కనమర్లపూడి వెంకన్న, నాగ వెంకట సత్యవతి దంపతులచే ఈ రోజున కనమర్లపూడి వెంకన్న పుట్టినరోజు సందర్భంగా అమ్మ పిలుస్తుందిరా కార్తీక వన సమాధానంలో అన్నప్రసాద కార్యక్రమానికి ఆయనే దాత. కావున ఆయనకి శ్రీ మావురమ్మ అమ్మవారి ఆశీస్సులు, అనుగ్రహం వారికి, వారి కుటుంబానికి ఎల్లవేళ కలగజేయాలని కోరుకుంటూ ఇట్లు మావురమ్మ ఉత్సవ కమిటీ బంగారు చెరుగట్టు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ, ఐవీఎఫ్, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. వెల్కమ్ బ్యాక్. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు దక్షిణాంనాయ శ్రీ 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 శృంగారి పీఠాధిపతులు పరమహంస హరివ్రాజాకాచార్యవర్యులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామివారు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామివారు మొదటిగా సముద్ర స్నానం ఆచరించి తదుపరి అంతర్వేది క్షేత్ర పాలకుడైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించి తదనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో భక్తులకు అనుగ్రహ భాషణం చేసి ఉన్నారు. వీరికి ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించారు.
అటువంటి ఆ భగవత్ సంకల్పం ఇక్కడ ఖచ్చితంగా ఉన్నది. భగవంతుడి యొక్క ఈ అభివృద్ధి కార్యాలు జరగాలి అనేటువంటి సంకల్పం ఆ భగవత్ సంకల్పం తప్పకుండా ఉంది. ఈ అభివృద్ధి చేయడానికి ఒక నిమిత్త మాత్రంగా భగవంతుడు మీరందరికీ కూడా గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. విశేషంగా భగవత్ సేవ చేసి భగవత్ కైంకర్యాన్ని చేసేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడికి వచ్చి భగవద్ దర్శనాన్ని పొంది భగవద్ అనుగ్రహానికి పాత్రలయ్యే ఒక అవకాశాన్ని ఇక్కడ మనం ఏర్పరచాలి అనేటటువంటి ఆ భావన ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యాలు ఇవన్నీ చేస్తారంటే మనం భగవంతుడికి ఏం చేసినా దానివల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభం లేదు. మనం ఏమీ చెయ్యకపోయినా తద్వారా భగవంతుడికి ఏ విధమైనటువంటి నష్టం లేదు, భగవంతుడికి లాభ నష్టాలు లేవు. కానీ మనల్ని అనుగ్రహించేటటువంటి ఆ భగవంతుడు ఉన్న క్షేత్రాన్ని చక్కగా చూసుకోకపోతే అప్పుడు లాభ నష్టాలు మనకు వస్తాయి. బాగా చూసుకుంటే దాని లాభం మనకి, బాగా చూసుకోకపోతే దానికి నష్టం మనకి. కాబట్టి ఇక్కడ విశేషంగా ఇంకా విశేషమైనటువంటి సహకారం, మా మార్గదర్శనం ఇవన్నీ కూడా ఇంతకు ముందు 6 సంవత్సరాల క్రితం మా యొక్క యాత్రలో నేను ఇక్కడికి వచ్చాను. పాలకొల్లులో యాత్ర చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంగమంలో స్నానం చేసి తదనంతరం విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ప్రార్థించడం వెళ్ళాను. మళ్ళీ ఈ 6 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి ఈ అవకాశం లభించింది. స్వామి యొక్క దర్శనం చేశాం. పాలకొల్లు పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు, భక్తులకు దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు మాగం నారాయణరావు కుటుంబ సభ్యులు మరియు టీవీఆర్ సురేష్ వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదానంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిడగం సతీష్, శ్రీకాకోళ్ళు వెంకన్న తదితర అన్నదాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. जयस्तेषां कृतस्तेषां पराभयेषां इन्दीवरस्यामोहृतयस्व जनार्दनापदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये देवी नारायण नमोऽस्तुते। श्री लक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, वाणिहिरण्यगर्भाभ्यां नमः, सत्यपुरन्दराभ्यां नमः। अरुन्धति वचनेन परिषिञ्चामि सत्यं दत्तेन परिषिञ्चामि। चपण श्री काशी विश्वेश्वर अन्नपूर्ण देवी नमः। नारिकेल फलसकल आनंदकर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नमः पार्वतीपतये भूत समस्त देववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं ఆద్యంతరంతుడు ఆ సర్వేశ్వరుడు మా ఈశ్వరుడు మా స్వామి వారి దగ్గరికి నాకు యువత భరించడానికి ఎన్నో క్రియాలు పూర్తి చేస్తున్న యాత్రికాభక్తుల పవిత్రమైన ఈ కార్తీక మాసాన్ని స్వామి వారి మానవ మాత్రం నిమిత్త మాత్రమైన మాత్రమే స్వామి వారి భక్తులు ఆ స్వామి వారి బాధ్యతలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
నమః శివాయ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని వృధా చేయకండి, కావలసినంత వడ్డించుకోండి, కడుపారా భుజించండి. అన్నప్రసాద స్వీకరణ చేసి మీకు త్రాగడానికి మంచి నీరు ప్యాకెట్ల రూపంలో అందించబడుతుంది. ఆ ప్యాకెట్లో ఉన్న నీరు, ఆ నీరు సేవించిన తర్వాత ఓం నమః శివాయ. శేషాద్రి శ్రీనివాసరావు గారు ఎనభై రూపాయలు నిర్వహించారు. వారికి వారి కుటుంబీకులకు అక్షరాలను అక్కడ చూపించినా శ్రీ మాధవ నారాయణరావు గారు కుటుంబం. అలాగే కార్తీక మాసంలో మన క్షీరారామంలో శ్రీ 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 క్షీరారామలింగేశ్వర స్వామి కార్తీక మాస నిత్యాన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్తీక మాసం నిత్యాన్నదానం చాలా అందంగా అద్భుతమైన రుచులతోటి 11-12 పదార్థాలతోటి ప్రతిరోజు కూడా చాలా బాగా జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి మాకు ఈరోజు అన్నదానంలో మీరు వడ్డించిన పదార్థాలన్నీ కూడా చాలా బాగున్నాయని మాకు చెబుతుంటే మేము పడిన కష్టం అంతా కూడా మేము మర్చిపోతున్నాం. ఈ రోజున ఈ అన్నదాతలు మాగం నారాయణరావు గారు వారి ఫ్యామిలీ మరియు టీవీఆర్ సురేష్ గారు వారి ఫ్యామిలీ, ఇద్దరు ఫ్యామిలీలు కూడా కలిపి సంయుక్తంగా ఈరోజు ఈ అన్నప్రసాద వితరణకు ప్రధాన దాతలు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ క్షీరారామలింగేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. అలాగే నిన్నటి రోజున అనగా మంగళవారం 26/11/2024 మంగళవారం నాడు మన దర్శి నరసింహరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దర్శి శ్రీనివాస్ గుప్తా, వారి మనవడు దర్శి రాహుల్ గుప్తా వీరు కలిపి మనకి ప్రధాన దాతలుగా ఉన్నారు. వారు ఇచ్చినది 25,000 రూపాయలు. అలాగే నిన్న 3,045 మంది ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది నిన్నటి దినమున. అలాగే భక్తుల నుంచి వచ్చిన విరాళం 55,156 రూపాయలు నిన్నటి దినం రావడం జరిగింది. ఈ రకంగా ప్రోత్సహిస్తున్నటువంటి భక్తులకు అలాగే ప్రధాన దాతలకు కూడా మరొకసారి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారం చెప్పుకో. అలాగే ఈ కార్యక్రమానికి మేము నడుము కట్టి ముందుకు రావడానికి ప్రధాన కారకులైనటువంటి మా ఇరిగేషన్ మినిస్టర్ గారు గౌరవనీయులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి యొక్క ప్రోత్సాహప్రోద్భావాలతో ఈ కార్యక్రమం అంతా మేము చేయగలుగుతున్నాం. వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమః శివాయ. ఓం మనం ఏ కార్యక్రమం తలపెట్టినా అది పూర్తి కావాలంటే భగవంతుడి సంకల్పం, అనుగ్రహం ఉండాలని శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి అన్నారు. మంగళవారం విజయయాత్ర మహోత్సవ ఆహ్వానంలో భాగంగా పాలకొల్లు శ్రీ శృంగేరి శంకర మఠం శ్రీ సంబేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శంకరాచార్యులు చెప్పిన భజగోవిందం స్తోత్రాన్ని చదివితే జీవితానికి అవసరమైన అర్థం తెలుస్తుందన్నారు. కొందరు అవసరమైన విషయాల కన్నా అనవసరమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ సమయాన్ని ఆధ్యాత్మిక ఆరాధన కోసం ఉపయోగిస్తే భగవత్ సంకల్పం కలుగుతుందన్నారు. సంబేశ్వర స్వామి వారి ఆలయంలో శివకేశవుల సాహిత్యం పుష్కలంగా ఉండడంతో పూర్వీకులు ఆరాధిస్తూ వచ్చారన్నారు. ఎన్ని పనులున్నా భగవంతుడికి కొంత సమయం కేటాయించాలన్నారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి, ఉత్సవాల నిర్వహణకు అనుగుణంగా జయదుర్గా భారతీ తీర్థ మహాస్వామి అనుగ్రహం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ వ్యవస్థాపకుడు కలగ గుణేశ్వరరావు కుటుంబ సభ్యులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సార్ కొద్దిగా వెనకరండి సార్, ఒకసారి ఫోటోస్ డీటెయిల్గా పడాలి కదా సార్.
पथव्यासानेते एकधा ब्रह्मण उपहरते एकथैव यजमान आयुः निदानितक्षत्येकपदे विपदे सार्वदुष्पदे अष्टापदे पूर्णा पश्चात् पूर्णा पुरस्तात् उन्मध्यतः पौर्णमासे जिराय स्यां देवानिज संग दारि इव्వండి दारि इव्వండి आदि राजधानी विद्यालय महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य विश्वशृंग भगवराधीश्वर तुंगभद्रावीरवाद श्रीमद् विद्याशंकर परानुग्रहेण सकल जनाभीष्ट संपत् संधायकानां श्री गुरु शारदा चंद्रमौलीश्वर निरंतर अर्चना अधिगत सकल विद्यानां सर्वजीवानां महास्वामिनां दर्शनेन शिष्य भक्तजनावयं कृतार्थः क्षीरपुरी धन्य महास्वामिनां अनुग्रहेण क्षीरपुरवासिनः वैदिक धर्माभिरता भवन्तु महास्वामिनां మహాస్వామి వారి ఇక్కడి నుంచి నిర్గమించిన తర్వాత దేవాలయ అర్చకులు అందరికీ అందరు బాబు నించోండి పాలకులు నగరవాసులైనటువంటి ఆస్తిక మహాజనులందరికీ విశేషంగా శ్రద్ధా కేంద్రంగా విరాజమానవుతున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ దేవస్థానానికి ఇంతకు పూర్వం మా గురువరేణ్యులు 2013 సంవత్సరంలో ఇక్కడికి విచ్చేసి ఈ పాలకొల్లు పట్టణంలో ఒకరోజు ఉండి మీ అందరికీ కూడా విశేషంగా ఆశీర్వాదాలు చేశారు. తదనంతరం వారి యొక్క అనుగ్రహంతో 2018 సంవత్సరంలో మా విజయయాత్రలో ఇక్కడికి వచ్చాము. మీ అందరికీ కూడా ఆ సందర్భంలో ఆశీర్వాదం చేశాం. ఇక్కడ ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యం, శివ సాన్నిధ్యం, అదేవిధంగా విష్ణు సాన్నిధ్యం, ఈ రెండూ కూడా ఈ క్షేత్రంలో ఈ దేవస్థానంలో విరాజమానమై ఉన్నాయి. భగవదారాధన అనేది అనాది కాలంగా మన భారతదేశంలో మన పూర్వీకులు అందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. ఆ భగవదారాధన మార్గాన్ని మనకి చూపించారు. జీవితంలో మనకు అన్ని విధాలుగా మంచి జరగాలి అంటే దానికి ఆ భగవదారాధన అనేది అత్యంత ఆవశ్యకం. దేవస్థానానికి వచ్చి దేవుడి దర్శనం చేసి కొంత సమయమైనా దేవుడి సన్నిధిలో గడిపితే తద్వారా మనకి లభించేటటువంటి పుణ్యం, అదేవిధంగా ఒక విశేషమైనటువంటి శక్తి, వీటి ద్వారా జీవితంలో మనం ఎన్నో విధమైనటువంటి కార్యాలను చేయగలుగుతాం. ఇక్కడ మన యొక్క శక్తి అనేది ఒకటి ఉన్నది. అయితే
దీనికి ఆ భగవద్ అనుగ్రహం అనేటటువంటి ఒక శక్తి కలిస్తే మాత్రమే ఏదైనా ఒక కార్యం జరగడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ భగవద్ అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా కావాలి. తద్వారా ఈ దేవస్థానానికి వచ్చి భగవద్ అనుగ్రహం పొందాలి అనేటటువంటి విషయాన్ని సందర్భంలో తెలియజేస్తూ, పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి వద్ద నిర్వహిస్తున్న మొబైల్ అన్నా క్యాంటీన్ వద్ద 1437వ రోజు కీర్తిశేషులు రేకపల్లి నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు రేకపల్లి రాఘవరావు, వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, అల్లుడు మద్దాల రాంబాబు కుటుంబ సభ్యులు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొట్నూరి శ్రీను, కేశవ, దాతలైన రేకపల్లి, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాతయ్య ఏమైంది బాబీ? ఒకసారి చూడు బాబీ. వచ్చేది మీరు బాబా నువ్వు వచ్చే గురులే వచ్చే తినే సర్లేదు. కొంచెం చేసినప్పుడు ఊరు మంచి తీసుకోండి, ముక్కలే ఉంచండి రాదు. సార్ ఆర్కేకి లోపల వదిలించి కొడితే ఓడి వస్తుంది అడుగు. మన గౌరవ శాసనసభ్యులు జన వనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు ఆధ్వర్యంలో దాతల ప్రోత్సాహంతో ధర్మారావు ఫౌండేషన్ తరఫున ఈరోజు 1437వ రోజు రేకపల్లి నాగేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా వారి కుమారులు రేకపల్లి రాఘవులు గారు, రేకపల్లి వెంకటేశ్వరరావు గారు, రేకపల్లి సుబ్రహ్మణ్యం గారు, అల్లుడు మద్దాల రాంబాబు గారు వీరు ఈ భోజనానికి సహాయ సహకారాలు అందించారు. ఎల్లవేళ్ళ అభివృద్ధి పదంలో నడవాలని ఆ భగవంతుడు వాళ్ళకి అంతా మంచి జరగాలని ఆశిస్తూ ఈ భోజనాలు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.